సమయంలో చందాల వసూలు చేయడం చాలా సహజమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరింత బెదిరించి దందాలు చేస్తుంది అనేటువంటి రీతిలో ఈ కథనం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన పార్టీని హెచ్చరిస్తున్నారు. భూమా అఖిలప్రియ తన నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులకి ఎవరికైనా పదవులు ఇవ్వాలంటే తన అనుమతి ఉండాలి. తన ప్రమేయం లేకుండా తను చెప్పిన వాళ్ళకు కాకుండా మరొకరికి ఎవరికైనా పదవులు ఇస్తే ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోను అంటూ టీడీపీ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్ష పదవి విషయంలో భూమా అఖిలప్రియ తనొక నాయకుడి పేరుని ప్రతిపాదిస్తుంది. ఆయన కాకుండా మరొకరికి ఇచ్చేసేదానికి దిశలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పావులు కదుపుతుంది. అదే సమయంలో ఆలగడ్డ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ కూడా వస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అనేటువంటి ప్రచారం కూడా మొదలైంది. ఈ తరుణంలో భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద తిరుగుబాటు చేసి అల్టిమేటం జారీ చేసింది. చాలా ఆశ్చర్యకరం. ఒక నెల రోజుల క్రితం తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు అల్టిమేటం ఇచ్చారు. పలానా నాయకుడిని పార్టీ నుంచి తొలగించకపోతే నేను పదవికి రాజీనామా చేస్తాను అంటూ ఆయన హెచ్చరించారు. ఆయన మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. ఇప్పుడు భూమా అఖిలప్రియ నేను చెప్పిన వాళ్ళు కాకుండా మరొకరికి ఎవరికైనా పదవి ఇస్తే ఆలగడ్డలో అడుగు పెట్టనివ్వబోను అంటూ మినీ మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగానే హెచ్చరించింది టీడీపీ నాయకత్వాన్ని. మరి ఆమె మీద ఏమైనా చర్యలు తీసుకోగలరా? ఆమె జోలికి వెళ్ళగలరా? అంత ధైర్యం టీడీపీ నాయకత్వం చేస్తుందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ నాయకత్వాన్ని ఇప్పుడు చాలామంది సీనియర్లు, జూనియర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బెదిరించి, హెచ్చరించి అల్టిమేటాలు ఇచ్చేసేటువంటి స్థాయికి రావడం అన్నది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నాయకులు, కింద స్థాయి నాయకులు అందరూ కూడా చాలా చాలా అణుకువగా అణిగిమణిగి ఉండేటట్టు వాళ్ళు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా చంద్రబాబునే బెదిరించే స్థాయికి వస్తున్నారు. చంద్రబాబుకి అల్టిమేటం ఇచ్చే రేంజ్కి వచ్చేసారు. చంద్రబాబుని హెచ్చరించడానికి కూడా తెగబడుతున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? చాలా ఆశ్చర్యకరం. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ, పైనుంచి కింద వరకు అందరూ ఒక నిబద్ధతతో పనిచేస్తారు అనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలే, అందులోనూ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఆ పార్టీ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చి మేము చెప్పినట్టే జరగాలి, లేకుంటే నియోజకవర్గాలు అడుగు కూడా పెట్టనివ్వబోము అనేటువంటి వ్యవహారాన్ని ముందుకు తెస్తున్నారంటే టీడీపీ నాయకత్వంలో ఎక్కడో బలహీనతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడో టీడీపీ లీడర్షిప్లో తగినంత బలం లేదా అనేటువంటి అనుమానం వస్తుంది. ఎందుకు ఇలాగా కింద స్థాయి నాయకులు బెదిరించేదానికి దిగబడుతున్నారు అనేటువంటి తీరు చాలా చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. టీడీపీలో ఎక్కడో ఏదో జరుగుతోంది అనేటువంటి సందేహాల్ని పెంచుతోంది. మరి ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చిందో ఆ పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యేలు బెదిరించి, మాజీ మంత్రులు బెదిరించి, అందరూ కూడా నాయకత్వాన్ని బెదిరించేసేదాకా వచ్చేస్తున్నారంటే, నేరుగా బహిరంగంగానే అల్టిమేటంలు ఇచ్చేస్తున్నారంటే అది ఆ పార్టీ నాయకత్వ బలహీనతకు సూచకగా కనిపిస్తోంది. మరి దాన్ని సరిదిద్దుకుంటారా? ఇలాంటివి నివారిస్తారా? చూద్దాం.